ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తు నామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువుల పలికిన మాట ఏంటంటే, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఏమని ఉందంటే, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత మట్టు వరకు నీ జీవితంలో ఏవేవైతే కార్యాలు నువ్వు చూసావో, నమ్మావు, ఇంకా అపవిశ్వాసం ఉండకుండా దేవునికి ప్రార్థన చేయి. అందుకే ఎబ్రీ పత్రికలో అంటాడు 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమంటాడంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం అంటాడు. నీ జీవితంలో ఎన్నో అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచేలాగా నువ్వు ప్రార్థన చేసి జయించావు. ఈ కార్యాల కొరకు ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నావు? ప్రార్థించు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యం అంటున్నాడు. నీ జీవితంలో దేవుడు సాధ్యాలు చేసే కార్యాలు ఇంకా ఉన్నాయి. కృంగిపోకు. విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో, వాక్యంను అనుదినము కొనసాగు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.